చెల్లిస్తూ ఉన్నా తలలు వంచి ప్రార్థన చేసుకొని మరి దేవుని యొక్క వాక్యానికి మనం మన యొక్క హృదయములు తెరిచి ఆయన వాక్యాన్ని వింటుకును ప్రభువా నీవు నాతో మాట్లాడని చెప్పి దేవుని మాట కొరకు ఆయన వైపు మనం చూద్దాం. పరిశుద్ధ ప్రభువా పరలోకపు తండ్రి, ఈ ఉదయ కాలమును బట్టి నీకు వందనములు స్తోత్రములు మేము చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. నూతన సంవత్సరంలో 2వ ఆదివారం ప్రభువా నిన్ను స్తుతించుటకు, ఆరాధించుటకు, నిన్ను ఘనపరచుటకు, నిన్ను కీర్తించుటకు, నిన్ను మహిమపరచుటకు మీరు ఇచ్చిన మహా గొప్ప భాగ్యమును బట్టి నీకు వందనములు స్తోత్రములు మేము చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఈ ఆరాధనలో పాల్గొని నీ వాక్యములు వింటున్నా నీ ప్రియ బిడ్డలందరితో ప్రభువా మీరు మాతో మాట్లాడండి. నీ మాటలు విని దానికి లోబడుటకు, జీవించుటకు మీరు మమ్మల్ని బలపరిచి నడిపిస్తారు, దీవిస్తారని యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళ యేసుక్రీస్తు నామములో మరొకసారి మీకందరికీ ఈ ఉదయకాలపు శుభములు తెలియజేసుకొనుచు ఉన్నాను. మరి దేవుడు నాకు ఇచ్చిన ఈ మహా గొప్ప భాగ్యమును బట్టి మరి త్రియేక దేవునికి నేను వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు మన యొక్క ధ్యాన నిమిత్తము ఇవ్వబడినటువంటి అంశము లివ్ వర్ది ఆఫ్ యువర్ కాలింగ్. లివ్ వర్ది ఆఫ్ యువర్ కాలింగ్. మరి నీ పిలుపునకు తగిన రీతిగా జీవించుము, నీ పిలుపునకు తగిన రీతిగా జీవించుము అనేటువంటి అంశాన్ని మరి ఈ దినమున మనం ధ్యానించనై ఉంటున్నాం. మరి లివ్ వర్ది ఆఫ్ యువర్ కాలింగ్. మరి కాలింగ్ అనగా పిలుపు. ఈ పిలుపుని మనం గమనించినట్లయితే మరి దేవుడు పలు రీతులుగా, వివిధ రీతులుగా దేవుడు పిలిచేటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నాడు. ఆ దినమున మరి ద చర్చ్, ఎక్లీషియా అనేటువంటి మాటకు మనం అర్థం గమనించినట్లయితే చర్చ్, ద చర్చ్ ఈస్ కాల్డ్ అవుట్ ఆఫ్ కమ్యూనిటీ. ఒక కమ్యూనిటీగా దేవుడు ఒక ప్రత్యేకపరుచుకుంటూ ఉన్నాడు. కాల్డ్ అవుట్ కమ్యూనిటీ. ఎక్లీషియా అనగా కాల్డ్ అవుట్ కమ్యూనిటీ అని మనం గమనిస్తూ ఉన్నాం. మరి దేవుడు మరి వివిధ రీతులుగా మరి దేవుడు పిలుస్తూ ఉన్నాడు. అబ్రహామును దేవుడు పిలిచాడు. నీ యొక్క దేశమును, నీ బంధువులను విడిచిపెట్టి నన్ను వెంబడించు అని చెప్పి దేవుడు పిలిచిన పిలుపుకి అబ్రహాము లోబడినట్లు మనం గమనిస్తూ ఉన్నాం. మరి పాత నిబంధన గ్రంథములో మరి అనేక విషయాలు మనం గమనించవచ్చు. ఇశ్రాయేలు దేవుడు తన ప్రజలుగా దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నాడు. ఇశ్రాయేలు తన యొక్క సొంత జనముగా దేవుడు ఒక ప్రత్యేకపరుచుకున్నటువంటి జనాంగముగా దేవుడు ప్రత్యేకపరుచుకున్నట్లు మనం గమనిస్తూ ఉన్నాం. ఈ దినమున కూడా మరి దేవుడు తన కొరకు తన ప్రజలను దేవుడు ప్రత్యేకపరిచి వారిని పిలిచేటువంటి దేవుడుగా ఉన్నట్లు మనం గమనిస్తూ ఉన్నాం. యెషయా గ్రంథము 51వ అధ్యాయం 2వ వచనాన్ని మనం గమనించినట్లయితే అక్కడ మరి యెషయా ప్రవక్త ద్వారా అక్కడ చెప్పబడిన మాటలు మనం చూస్తూ ఉన్నాం. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి, మిమ్మును కనిన సారాను ఆలోచించుడి. అతడు ఒంటరి అయి ఉండగానే నేను అతనిని పిలిచి తిని, అతన్ని ఆశీర్వదించి అతన్ని పెక్కుమంది ఎగునట్లు చేసి తిని. ఒంటరిగా ఉన్నప్పుడే నేను అతన్ని పిలిచి తిని అని చెప్పి ఇక్కడ చెబుతూ ఉన్నాడు. నేను పిలిచి తిని, అబ్రహాము సారాను నేను పిలిచి తిని అని అక్కడ చెప్పుచూ ఉన్నాను. మరి యెషయా గ్రంథం 43వ అధ్యాయం మరి 1వ వచనంలో మనం చూసినట్లయితే, అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. అక్కడ దేవుడు చెప్తూ ఉన్నాడు, భయపడకు, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. ఇక్కడ ఉన్నటువంటి మనలందరినీ కూడా నేటి దినమున దేవుడు మరలా మనకు జ్ఞాపకం చేస్తున్నటువంటి ఒక మాట, పేరు పెట్టి పిలిచుచూ ఉన్నాను. ఆయన మనందరినీ కూడా పిలుచు ఉన్నాడు. ఆయన పిలిచేటువంటి దేవుడుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. రెండవది, నీవు నా సొత్తు. అక్కడక్కడ మనం చూస్తాం, దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు సో అండ్ సో. ఈ దినమున మనము
ఇక్కడ కూర్చున్నటువంటి మనమందరము కూడా దేవుడు మనల్ని పేరు పెట్టి పిలిచి ఉన్నాడు. ఈ దినమున మనమందరము కూడా ఆయన ప్రాపర్టీ. వి బిలాంగ్స్ టు గాడ్. మరి దేవునికి చెందినటువంటి వారముగా మనం ఉన్నామని దేవుడు మరలా మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. విలువ పెట్టి కొనబడినటువంటి వారు. కృత నిబంధనలో చెప్తాడు పౌలు భక్తుడు, విలువ పెట్టి కొనబడినటువంటి వారు. దేవుడు మనందరినీ కూడా ఆయన కొన్నటువంటి దేవుడుగా మనము పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 29, 30 వచనాల్లో కూడా మరి ఈ యొక్క మాటలు అక్కడ కనబడుచు ఉన్నట్లు మనం చూస్తున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం మరి 29వ వచనం 30వ వచనంలో కూడా మనం గమనించినట్లయితే అక్కడ పౌలు భక్తుడు మరలా చెప్తూ ఉంటూ ఉన్నాడు. అక్కడ 29 చదువు. ఇక్కడ మనం చూసినట్లయితే తన కుమారుని దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యము గల వారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరి ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచెను. దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఎందుకు దేవుడు పిలుస్తూ ఉన్నాడు అని మనం గమనించినట్లయితే తన యొక్క సారూప్యమును మనము పొందుకొనుట కొరకు, తన రూపాన్ని పొందుకొనుట కొరకు. ఇక్కడ అంటున్నాడు ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచెను. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. ఇక్కడ మనమందరం కూడా ఆయన ప్రణాళికలో ఉన్నటువంటి వారు. ఈరోజు చాలా మంది అనుకుంటాం, అయ్యో దేవుడు మర్చిపోయాడా, దేవుడు చూస్తూ ఉన్నాడా, దేవుడు ఊరుకుంటూ ఉన్నాడా, దేవుడు లేడా. కీర్తనలో మనం చూస్తాం దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. ఈరోజు చాలా మంది. అయితే ఇక్కడ చెప్తున్నాడు దేవుడు ముందుగా నిర్ణయించి ఉన్నాడు మనల్ని. దేవుడు మనల్ని ఆయన యొక్క ప్లాన్లో మనం ఉన్నాం, ఆయన ప్రణాళికలో మనం ఉన్నాం. ఆయన మనల్ని ముందుగానే ఆయన నిర్ణయించి వారిని పిలుస్తూ ఉన్నట్లు ఇక్కడ చెప్తూ ఉంటున్నాడు. మనల్ని పిలిచేటువంటి దేవుడుగా ఆయన ఉన్నాడు. అయితే ఆ పిలుపుకు మనము లోబడవలసినటువంటి వారముగా మనం ఉండాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చూసినట్లయితే 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం, మన ప్రభువైన యేసుక్రీస్తు తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. దేనికి పిలిచాడు? ఆయన సహవాసములు చేయడానికి దేవుడు మనల్ని పిలిచిన్నాడు. ద ఫెలోషిప్. దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఆయనతో కూడా ఆయన స్వరూపాన్ని ఇచ్చుట కొరకు దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. తన సారూప్యంలోనికి మార్చుట కొరకు. క్రీస్తు సారూప్యము, క్రీస్తు యొక్క స్వరూపం. ఈరోజు కొంతమంది చెప్తారు అంత తల్లి పోలిక లేదా తండ్రి పోలిక. వారి యొక్క స్వరూపం. ఈరోజు క్రీస్తు యొక్క స్వరూపాన్ని పొందుకొనుట కొరకు దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. రెండవది అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు. సహవాసము కొరకు దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఆయన సహవాసానికి ఈ దినమున ఒకసారి మన యొక్క పిలుపుని మనం దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు. మన ప్రతి ఒక్కరిని దేవుడు పిలిచి ఉన్నాడు. ఆ పిలుపుని తగినట్లు మనం జీవించవలసినటువంటి వారముగా మనం ఉంటూ ఉన్నాం. తన కుమారుని సహవాసమునకు పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు అని ఇక్కడ చెప్తున్నాడు. తర్వాత మనం చూస్తున్నట్లయితే ఎందుకు పిలిచాడు అని 1 తెస్సలోనికలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 1 తెస్సలోనికలకు 4వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఇక్కడ 4వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుకుందాం. 4వ అధ్యాయం ఇక్కడ దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడో ఉద్దేశాన్ని రాస్తున్నాడు. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జాగ్రత్తకు దూరంగా ఉండుటే దేవుని చిత్తం. మనం పరిశుద్ధులుగా ఉండుట కొరకు దేవుడు పిలుస్తూ ఉన్నాడు. మనల్ని
ఆయన పరిశుద్ధుల కొరకు ఉండుట కొరకు దేవుడు మనల్ని పిలిచినటువంటి దేవుడుగా ఉన్నట్లు ఇక్కడ చెప్తూ ఉంటున్నాడు. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనంలో కూడా మనం చూసినట్లయితే అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేడు. అందుకొరకు దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. మనలందరినీ కూడా ఇదే మన దేవుడు చెప్తున్నాడు, ప్రియ కుమారుడా, నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను, నీవు నా సహవాసంలోనికి రా, నా సారూప్యాన్ని నీకు ఇస్తానని చెప్పి దేవుడు ఇక్కడ కూర్చున్నటువంటి మనందరినీ కూడా ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఇదే మన ఇవ్వబడిన అంశం, లివ్ వర్ది ఆఫ్ యువర్ కాలింగ్. మరి పిలుపునకు తగిన రీతిగా జీవిస్తూ ఉన్నామా? ఇదినమన్నా ఆయన ఇచ్చిన పిలుపు, ఆ పిలుపుకు తగినట్లు జీవించేటువంటి బిడ్డలుగా, క్రైస్తవ బిడ్డలుగా, దేవుని బిడ్డలుగా, దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా ఈరోజు మనం జీవిస్తూ ఉన్నామా? ఒకవేళ జీవించకపోతే ఈరోజు ఆ పిలుపునకు దేవునికి వరకు మనల్ని మనం సమర్పణ చేసుకోవాలని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. చదవబడినటువంటి వాక్య భాగంలో మనం గమనించినట్లయితే మరి 3 సబ్ హెడింగ్స్ ఇది దినమున మనం నేర్చుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాం. మొదటిది ద కాల్ టు డూ గుడ్. దేవుడు ఎందుకు పిలిచాడంటే మంచి చేయుట కొరకు దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. మంచి పనులు చేయుట కొరకు దేవుడు తన పిల్లల్ని, తన యొక్క సంఘమును లేదా ఒక సమాజాన్ని, కాల్డ్ అవుట్ కమ్యూనిటీ లేదా క్రైస్తవ సంఘముగా, దేవుని బిడ్డలుగా, క్రైస్తవ కుటుంబముగా, ఈరోజు క్రైస్తవ సమాజముగా దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడంటే ద పర్పస్ ఏమిటి అంటే మంచి చేయుట కొరకు దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. మంచిని చేయుట కొరకు, ద కాల్ టు డూ గుడ్. మంచిని చేయడానికి, మనం మంచి చేసేటువంటి బిడ్డలుగా మనం ఉన్నామా? కీర్తన 14వ కీర్తనలో మనం కీర్తనకారుడు ఇక్కడ చాలా చక్కగా చెప్పుచూ ఉన్నాడు. మరలా మనకు జ్ఞాపకం చేస్తున్నటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కీర్తన 14వ కీర్తన. ఈ 14వ కీర్తనలో మరి కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు, మరి చాలా కఠినంగా ఒక విధంగా మాట్లాడుచున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములు అనుకుందురు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయవాడు ఒకడును లేడు. మేలు చేయవాడు, దేవుడు లేడని అనుకొనుచున్నటువంటి వారు ఉన్నారు. వారందరూ కూడా బుద్ధిహీనులు అని చెప్తూ ఉన్నాడు. మళ్ళీ తర్వాత అంటాడు, మేలు చేయవారు ఒక్కడును లేడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ దినమున దేవుడు నిన్ను నన్ను ఎందుకు పిలిచాడంటే ఈ సమాజంలో ఇతరులకు మేలు చేయడానికి కొరకు. ఆ దినమున మిషనరీస్ ఈ లోకానికి వచ్చారు. వారు అన్నిటిని విడిచిపెట్టి, వారికి ఉన్నటువంటి విలాసవంతమైనటువంటి దేశాలు అన్నీ, వాటన్నిటిని విడిచిపెట్టి భారతదేశానికి వచ్చి మరి ఆలయాలు కట్టి, మరి అనేక పాఠశాలలు కట్టి, అనేక హాస్పిటల్స్ కట్టి ఎందుకు కొరకు వచ్చారు? మేలు చేయుట కొరకు. ఈ సమాజంలో ఇతరులకి మేలు చేయాలి, ఇతరులకు సహాయం చేయాలి, ఇతరుల్ని నడిపించాలి. సాక్రిఫైస్. వారన్నిటిని విడిచిపెట్టి, విలాసవంతమైనటువంటి జీవితాన్ని విడిచిపెట్టి మరి సాక్రిఫైస్ చేసి అనేకులకి మేలు చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఈ దినమున దేవుడు నిన్ను నన్ను ఆ పని కొరకు పిలిచాడు. మంచి చేయుట కొరకు, మేలు చేయుట కొరకు దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు. మానవుడు దేవునితో సంబంధము కలిగి ఉన్నప్పుడే నిజమైన మానవుడుగా జీవించగలడని ఈ కీర్తనకారుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. మానవుడు ఎప్పుడైతే తన జీవితంలో నుండి దేవుని త్రోసివేస్తాడో, దేవుని కాపుదలకు దూరముగా జీవించాలని ప్రయత్నం చేస్తాడో, అప్పుడే అతని యొక్క లేదా ఆమె యొక్క పతనము ఆరంభమవుతుందని ఈ కీర్తనకారుడు మనకు సలహా ఇస్తూ ఉన్నాడు. దేవునికి దూరముగా ఉండకుండా మనం దేవునికి దగ్గరగా జీవించాలని ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటూ ఉన్నాడు. 3వ వచనంలో కూడా వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, మేలు చేయవారు ఎవరునూ లేరు, ఒక్కడైనను లేడు. ఈరోజు క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, మేలు చేసేటువంటి బిడ్డలుగా దేవుడు మనల్ని ఎదురు చూస్తూ ఉన్నాడు. యాజ్ ఏ క్రిస్టియన్, మరి దేవుని బిడ్డలుగా, క్రైస్తవ బిడ్డలుగా ఈరోజు మనం ఈ సమాజానికి మరి మనం చేసే పనుల్లో మేలు చేస్తున్నామా, కీడులు చేస్తూ ఉన్నామా?
ఇతరులకి మేలు చేసేటువంటి బిడ్డలుగా మనం జీవిస్తున్నామా? ఇతరులకి కీడు చేసేటువంటి బిడ్డలుగా ఈరోజు మనం ఉన్నామా? దేవుని యొక్క పిలుపు ఇతరులకి మేలు చేయుట కొరకు, ఇతరులకి మంచి చేయుట కొరకు, కుటుంబానికి మంచి చేయుట కొరకు, సమాజానికి మంచి చేయుట కొరకు దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మేలు చేయవాడు ఒక్కడను లేడు, దారి తొలగి ఉన్నారు. ఒకవేళ దేవుని బిడ్డలుగా పిలువబడినటువంటి మనం, క్రైస్తవ బిడ్డలుగా ముద్రింపబడినటువంటి మనం, దేవుని చేత ప్రతిష్ఠింపబడినటువంటి మనం ఏదైనా మరి దారి తొలగి ఉన్నటువంటి వారిలో ఉన్నామా? దారి తొలగినటువంటి వారుగా, ఒకవేళ దేవుని త్రోవలో నడిచేటువంటి బిడ్డలుగా ఈరోజు ఉన్నామా? దేవుని త్రోవ మంచి త్రోవ. ఆ త్రోవలో మనం నడిచి ఇతరులకి మేలు చేయాలని దేవుడు ఆశపడుచు ఉన్నాడు. 5వ వచనం, ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానం పక్షముగా నున్నాడు. నీతిమంతులు మంచివారు, నీతిమంతుల పక్షమున దేవుడు ఉన్నాడు. ఈరోజు నీ పక్షమున నా పక్షమున లేదు అంటే మనం నీతిమంతులుగా మార్చబడాలి, మంచి చేసేటువంటి బిడ్డలుగా మనం మార్చబడాలి. 7వ వచనంలో కూడా అంటాడు, మరి 6-7 బాధపడి వారి ఆలోచనను మీరు తృణీకరించెదరు, ఆయనను యెహోవా వారికి ఆశ్రయమైనాడు. బాధపడి వారి ఆలోచనను మీరు తృణీకరించెదరు. బాధపడుచున్నటువంటి వారికి మేలు చేయుట కొరకే మనం పిలువబడి ఉన్నాం. ఇతరులకి మేలు చేయుట కొరకు దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు. తర్వాత అంటాడు, సీయోనులో నుండి ఇశ్రాయేలుకు రక్షణ కలుగును గాక. యెహోవా చెరలోని తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, యథార్థవంతులుగా మరి మనం జీవించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. మరి సామెతల గ్రంథం 14వ అధ్యాయం 20వ అధ్యాయంలో కూడా మరి ఇక్కడ జ్ఞాని అయినటువంటి సొలొమోను మనకు కొన్ని సలహాలను ఇక్కడ మనకు ఇస్తూ ఉంటున్నాడు. మంచి చేయుట కొరకు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. మంచి చేయుట కొరకు మనల్ని పిలవడం మాత్రం కాదు, మనం ఏ రీతిగా జీవించాలని, కలహమునకు దూరముగా ఉండాలని. 3వ వచనం, కలహమునకు దూరముగా నుండి నరులకు ఘనత, మూర్ఖుడైన ప్రతివాడు కోరునే కోరుడు. అనేక సలహాలు ఇస్తూ ఉన్నాడు. మంచి చేయమని చెప్పి మనల్ని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. మరి 7వ వచనం, సామెతల గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనంలో కూడా మనం చూసినట్లయితే, యథార్థవంతునుడగు నీతిమంతుని పిల్లలు వారి తదనంతరము ధన్యులగుదురు. యథార్థవర్తనుడగు, మనం యథార్థవంతులుగా ఉండుట కొరకు దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. మరి 11వ వచనంలో, బాలుడు సైతము తన నడవడి శుద్ధమైనదో కాదో, యథార్థమైనదో కాదో తన చేష్టల వలన తెలియచేయును. నడవడిక, ఈరోజు మన చేష్టలు ఏ రీతిగా ఉన్నాయి, మన నడవడిక ఏ రీతిగా ఉన్నాయి? కీడు చేసే వాళ్ళ నడవడికగా ఉన్నాయా, లేదా మేలు చేసేటువంటి బిడ్డలుగా ఈరోజు మనం ఉన్నామా? దేవుడు నిన్ను నన్ను పిలిచినది మేలు చేయుట కొరకు. ఈ సమాజంలో ఇతరులకు మేలు చేయుట కొరకు దేవుడు పిలిచినాడు. ద కాల్ టు డూ గుడ్, మంచి చేయుట కొరకు, మేలు చేయుట కొరకు దేవుడు మనల్ని పిలిచినాడు. యథార్థవంతుడు శుద్ధమైనదిగా ఉండవలనని పిలుస్తున్నాడు. చేష్టలు తెలియచేయను. మీకా 6వ అధ్యాయం మనం గమనించినట్లయితే, మీకా 6వ అధ్యాయం 6 నుంచి 8 వచనాల్లో కూడా అక్కడ చెప్పబడినటువంటి మాట మనం చూడగలం. మీకాలో మనం చూసినట్లయితే 6వ అధ్యాయంలో 7వ వచనం 8వ వచనం మరి గమనించినట్లయితే 8వ వచనంలో, మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచూ ఉన్నాడు. ఏదైనా మన దేవుడు మనల్ని అడిగేటువంటిది న్యాయముగా నడుచుకొనుట, కనికరమును ప్రేమించుట, దీన మనస్సు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుట. ఇందుకొరకు దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఏదైనా మంచి చేయుట కొరకు మనల్ని మనం సమర్పణ చేసుకుందాం. ఈ సమాజంలో దిక్కులేని వారికి, మరి బీదలకి, లేదా అంగవైకల్యం కలిగినటువంటి వారు, సమాజంలో వెలివేయబడినటువంటి వారు, వీరందరికీ మేలు చేసే బిడ్డగా నీవు నేను ఉంటున్నామా? మదర్ తెరీసా, ఆమె ఇతరులకి మేలు చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. మరి ఐడాస్కడర్ CMC హాస్పిటల్, ఆమె అనేకులకి నేటి దినం వరకు
మరి మేలు, ఆమె చేసినటువంటి మేలు అనుభవిస్తూ ఉన్నా. ఈరోజు మనము దేవుని బిడ్డలుగా దేవుడు మనల్ని పిలిచిన్నాడు. దేవునికి సమర్పణ చేసుకొని, ప్రభువా నన్ను నీవు మార్చు ప్రభువా, నేను ఈ సమాజంలో ఇతరులకు మేలు చేసే బిడ్డగా నన్ను మార్చు ప్రభువా అని చెప్పి దేవునికి మనల్ని మనం సమర్పణ చేసుకుందాం. రెండవది, ద కాల్ టు బేర్ గుడ్ ఫ్రూట్. మంచి ఫలములు ఇచ్చుట కొరకు, ఫలించుట కొరకు దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు. మంచి ఫలములు ఫలించుట కొరకు దేవుడు ఎందుకు పిలిచాడు? మన మంచి ఫలములు ఫలించాలని చెప్పి దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు. చదవబడినటువంటి మత్తయి సువార్త 7వ అధ్యాయం 16 నుండి 23 వరకు చదవబడినటువంటి ఆ యొక్క మాటలు మనం గమనించినట్లయితే అక్కడ అంటూ ఉన్నాడు, వారి ఫలము వలన మీరు వారిని తెలుసుకుందురు. వారి ఫలములు. ఈ దినమున ఏ ఫలములు మనం ఫలిస్తూ ఉన్నాం? మన ఫలములు ఏ రీతిగా ఉన్నాయి? ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లైనను, పల్లేరు చెట్లను, అంజురపు పండ్లైనను మరి కోయుదురా? అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు కానీ ఫలములు ఫలించును అని ఇక్కడ చెప్తూ ఉన్నాయి. మంచి ఫలములు, ప్రతి చెట్టు మంచి ఫలములు ఫలించును. ఈ దినమున మంచి చెట్టుగా ఈరోజు నీవు నేను ఉన్నామా? మంచి చెట్టు మంచి ఫలములు ఫలిస్తుంది. ఈరోజు మంచి చెట్టుగా ఉన్నావా? మంచి చెట్టుగా ఉన్నట్లయితే యు మస్ట్ బేర్ ఫ్రూట్. మంచి ఫలములు మనం ఫలించాలి. ఖచ్చితంగా మనం మంచి ఫలములు ఫలించుట కొరకు దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. క్రొత్త నిబంధనలో మరి మనం ఫలించే ఆధ్యాత్మిక జీవితానికి చాలా ప్రాధాన్యత ఇస్తున్నట్లు మనం చూస్తున్నాం. న్యూ టెస్టిమెంట్ మనమందరం కూడా ఆధ్యాత్మికంగా ఫలించాలి. స్పిరిచువల్ ఫ్రూట్స్. పౌలు అంటాడు, ఆత్మీయ ఫలములు ఫలించుడి. ఆత్మ ఫలములు మనందరికీ తెలుసు. గలతీ పత్రికలో మరి సండే స్కూల్ పిల్లలు చెప్తారు ఆత్మ ఫలములు. ఈ ఆత్మ ఫలములు మనం ఫలిస్తూ ఉన్నామా? ఫలించేటువంటి బిడ్డలుగా ఈ దినమున మనం ఉన్నామా? మరి ఇక్కడ చెప్తున్నాడు, మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును. 19వ వచనంలో మనం చూసినట్లయితే మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. యేసుప్రభుల వారు కఠినంగా అక్కడ చెప్తున్నారు, మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. ఈ దినమున మంచి ఫలములు ఫలించేటువంటి బిడ్డలుగా, చెట్టుగా ఈ దినమున మనం ఉన్నామా? ఒకవేళ లేకపోతే ప్రభువా ఫలించేటువంటి చెట్టుగా, అది మంచి ఫలములు ఫలించేటువంటి చెట్టుగా నన్ను మార్చు ప్రభు అని చెప్పి దేవుని సన్నిధానంలో మనం అడుగుదాం. లూకా సువార్త 3వ అధ్యాయం 8వ వచనంలో కూడా మనం గమనించినట్లయితే ఇక్కడ లూకా సువార్తికుడు కూడా ఇక్కడ రాస్తూ ఉంటున్నారు. లూకా సువార్త 3వ అధ్యాయం మరి 8వ వచనం మనం చూసినట్లయితే లూకా సువార్త 3వ అధ్యాయం 8వ వచనం, మారు మనస్సులకు తగిన ఫలములు ఫలించుడి. ఫలించుడి. మారు మనస్సుకు తగిన ఫలం ఈరోజు మనలో ఉందా? మారు మనసు పొందుకున్న బిడ్డలం మనం, దేవుని చేత పిలువబడిన బిడ్డలం మనం. అయితే మారు మనసుకు తగిన ఫలములు ఫలించేటువంటి బిడ్డలుగా మనం ఉంటున్నామా? అయితే మారు మనసుకు తగిన ఫలములు ఫలించాలంటే ఏం చేయాలి? ఈ మంచి ఫలములు ఫలించాలంటే మనం ఏం చేయాలి? ఒక ప్రశ్న వేసుకున్నట్లయితే దానికి జవాబు యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనం 5వ వచనంలో మనం చూడగలం. యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనం మరి 5వ వచనంలో ఇక్కడ చాలా చక్కగా అక్కడ చెప్తూ ఉంటున్నాడు. మరి 4వ వచనంలో, నా యందు నిలిచి ఉండి మీ యందు నేను నిలిచి ఉందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తమంతట తాను ఎలాగో ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. ఇక్కడ చెప్తూ ఉన్నాడు, మీరు ఫలించాలంటే నా యందు నిలిచి ఉండాలి. ఈ దినమన్న దేవుని పిలుపును అందుకున్నటువంటి మనం ఎక్కడ నిలబడి ఉన్నాం? ఎవరితో అంటుకట్టబడి ఉన్నాం? ఎక్కడ నిలిచి ఉన్నటువంటి వారంలో ఉన్నాం? క్రీస్తులో మనం నిలిచి ఉన్నామా? ఆయనలో మనలో ఆయన నిలిచి ఉండాలి. క్రొత్త సంవత్సరంలో ఒక ఛాలెంజ్, ఒక సవాలు మనం తీసుకున్నాం. దేవా, ఈ సంవత్సరం అంతా కూడా నేను నీలో నిలిచి ఉంటాను ప్రభువా. నీ వైదొలగకుండా నీతో నేను సహవాసం చేస్తాను ప్రభువా.
నీతో నేను నడుస్తాను ప్రభువా, నీతో నేను తండ్రి సదాకాలం నాతో కూడా ఉంటానన్నా, నీవు నాతో ఉండు ప్రభువా అని చెప్పి దేవుని మనం పిలిచినప్పుడు దేవుడు మనలో, మనం ఆయనలో ఉంటాం. క్రీస్తులో నిలిచి ఉంటేనే మనం ఫలిస్తాం. కానీ క్రీస్తులో నిలిచి ఉండకుండా ఫలించాలంటే ఫలించలేము అన్న సత్యాన్ని ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. 5వ వచనంలో కూడా ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచిండునో, నేను ఎవరి యందు నిలిచిందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేదు. ఫలించుట కొరకు, మంచి ఫలములు ఫలించుట కొరకు, ఆ యొక్క ఫలములు కూడా బహుగా ఫలించుట కొరకు దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు. బహుగా ఫలించేటువంటి వారముగా ఉన్నామా? బహుగా ఫలించకపోతే ఈ దినమున దేవుని అడుగుదాం. యేసయ్యా, దేవా నీవు నాలో ఉండు ప్రభువా. ఆయనలో మనం నిలిచి ఉన్నప్పుడు, మనలో ఆయన నిలిచి ఉన్నప్పుడు మనం బహుగా ఫలిస్తాం. తర్వాత అంటాడు 16వ వచనం, యోహాను సువార్త 15:16లో మనం గమనించినట్లయితే, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచిండుటకును నేను మిమ్మను ఏర్పరచుకొంటిని. ఐఎమ్ చూజన్ ఫర్ బ్యాడ్ ఫ్రూట్. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. దేవుడు మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడంటే బహుగా ఫలించుట కొరకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిని దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి బిడ్డలం మనం. దేవుని చేత పిలువబడినటువంటి మనం. దేవుడు మనల్ని ప్రతిష్టపరచుకున్నాడు. ఈరోజు చాలా వరకు మనం గమనించినట్లయితే ఆయన అంటాడు, ఇర్మియా అంటాడు, మరి తల్లి గర్భంలో ఉండగానే దేవుడు నన్ను ఏర్పరచుకొని నన్ను పిలిచెను. ఈరోజు దేవుడు మనల్ని ఏర్పరచుకొని ఉన్నాడు. ఆయన చూజన్, నేను నిన్ను ఏర్పరచుకున్నా. ఇక్కడ కూర్చున్నటువంటి వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్క బిడ్డను దేవుడు చెప్తున్నాడు, ఐఎమ్ చూజన్. ఎందుకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు? బహుగా ఫలించుట కొరకు, ఫలించుట కొరకు. ఇదే మన ఫలించేటువంటి బిడ్డలుగా ఈరోజు మనం ఉన్నామా? ఫలించుటకు, నిలిచియుటకు దేవుడు మనల్ని ఈ క్రొత్త సంవత్సరంలో మనల్ని పిలిచి ఉన్నాడు. ఈ 2021వ సంవత్సరం దేవుడు ఈవుగా, బహుమానముగా దేవుడు మనందరికీ ఇచ్చి ఉన్నాడు. కారణం ఏమిటి? బహుగా ఫలించాలి, బహుగా ఫలించాలి. ఈ సంవత్సరంలో దేవా, నేను బహుగా ఫలించుటకు నాకు సహాయం చేయి ప్రభువా అని మనం అడుగుదాం. మనం ఆయన మనల్ని పిలిచి ఉన్నాడు. ఉండుట కొరకు, ఫలించుట కొరకు దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. లూకా సువార్త 13వ అధ్యాయం 7వ వచనంలో కూడా మనం చూసినట్లయితే, లూకా సువార్త 13వ అధ్యాయం 7వ వచనంలో కూడా మనం గమనించినట్లయితే అక్కడ మరి యేసు ప్రభుల వారు చెప్తున్నటువంటి ఒక మాట మనకు కనబడుచు ఉన్నది. లూకా సువార్త 13వ అధ్యాయం 7వ వచనం. ఇక్కడ మనం చూసినట్లయితే మరి అక్కడ వచ్చి ఆ యొక్క అంజురపు చెట్టు దగ్గరకు వచ్చి పండ్ల కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. పండ్లను వెతుకుచూ ఉన్నాడు. ఇదినమన నీ యొక్క జీవితంలో ఫలించే పండ్లు ఉన్నాయా? ఫలములు ఇచ్చే బిడ్డలుగా ఈరోజు మనం ఉన్నామా? ఆయన వెతుకుచూ ఉన్నాడు. ఇదినమన దేవుడు ఆయన సన్నిధానంలో కూర్చున్న ఒక్కొక్క బిడ్డ జీవితంలో కూడా ఏక పండ్లను ఆయన వెతికేటువంటి ఒక దేవుడుగా ఉన్నట్లు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆయన వెతక వచ్చినప్పుడు పండ్లు లేనప్పుడు ఆయన చెప్తున్నాడు, నేను 3 ఏళ్లుగా వెతుకుచూ ఉన్నాను, ఈ యొక్క చెట్టు ఫలములు కనబడలేదు, కాబట్టి నరికివేయుడి. అయితే అతను చెప్తున్నాడు, ఆ తోటమాలి, అయ్యా ఈ ఒక్క సంవత్సరం ఉండని, ఫలము ఫలించినా సరే లేదంటే నరికి వేస్తా. ఈరోజు క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఆయన ఈ యొక్క నూతన సంవత్సరంలో, ఈ యొక్క సంవత్సరం దేవుడి నీ దగ్గర వచ్చి ఎదురు చూస్తూ ఉన్నాడు, నీవు ఫలించాలి అని చెప్పి. ఒకవేళ నీ జీవితంలో ఇంతవరకు ఫలించినటువంటి బిడ్డలుగా మనం ఉన్నట్లయితే ఈరోజు దేవుడు పిలుస్తూ ఉన్నాడు. మనల్ని పిలిచిన పిలుపు ఫలించుట కొరకు, ఫలించాలి, మనం అభివృద్ధి పొందాలని దేవుడు మన దగ్గర ఎదురు చూస్తూ ఉన్నాడు. మరి మార్కు సువార్త 11వ అధ్యాయంలో కూడా 13, 14వ వచనంలో కూడా మనం చూసినట్లయితే అదే వచనం కనబడుతుంది. ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూచి దాని మీద ఏమైనా దొరుకునేమో అని వచ్చెను. దాని ఎద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. ఏలైనగా అంజూరపు పండ్ల కాలం కాదు, అందుకు ఆయన ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరను తినకుందరుగాక అని చెప్పాను.
అక్కడ శపించుతూ ఉన్నాడు. ఆయన పండ్ల వెతకొచ్చినప్పుడు లేనప్పుడు ఆయన శిక్షకి ఆ యొక్క చెట్టు గురి అవుతున్నట్లు మనం చూస్తున్నాం. దొరకకపోతే ఎన్నటికీ ఉపయోగపడని వారంగా మార్చబడతాం. ఎన్నటికి ఆ దినమున చెప్పాడు, ఇక మీదట ఎన్నటికి ఎవరును నీ పండ్లు తినకుందురుగాక అని చెప్తూ ఉన్నాడు. 14వ వచనం, ఎన్నటికి నీ పండ్లు ఎవరును తినకుందురుగాక. ఆయన వెతకు వచ్చినప్పుడు ఒకవేళ నీలో ఫలించకపోతే, ఫలములు మన జీవితాలలో లేకపోతే ఎన్నటికును ఫలించినటువంటి ఉపయోగపడని వారంగా మార్చబడతామని చెప్పి ఇక్కడ హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కావున మనం మంచి ఫలములు ఇచ్చే బిడ్డలుగా ఉండుట కొరకు దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ద లిబర్టీ ఆఫ్ యువర్ కాలం. దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఎందుకు పిలుస్తున్నాడంటే మంచి ఫలములు ఫలించుట కొరకు. ఈ దినమైన దేవా, ఆ మంచి ఫలములు ఫలించే బిడ్డగా నన్ను మార్చు ప్రభువా. నా జీవితంలో ఫలములు ఫలించేటువంటి బిడ్డగా నేను ఉండాలి ప్రభు అని చెప్పి దేవునికి మన జీవితాన్ని మనం సమర్పణ చేసుకున్నాం. మంచి ఫలములు ఫలించాలంటే ఆయనలో నిలిచి ఉండాలి. ఆయనలో నిలిచి ఉన్న బిడ్డలుగా ఉన్నామా? ఆయనకు దూరంగా ఉన్నటువంటి బిడ్డలుగా ఉన్నామా? ఒకవేళ దూరంగా ఉన్నట్లయితే యేసయ్యా, నువ్వు నా హృదయంలోకి రా ప్రభువా, నాలోనికి రా ప్రభు అని పిలుస్తాం. ఆయన మనలోనికి వచ్చినప్పుడు, మనం ఆయనలో ఉన్నప్పుడు మనం బహుగా ఫలించేటువంటి బిడ్డలుగా దేవుడు మార్చుగాక. అందరినీ బహుగా ఫలించేటువంటి బిడ్డలుగా ఈ దినమున మరి దేవుడు ప్రతిష్టపరిచి నడిపించాలని దేవుని నేను ప్రార్థన చేస్తాను. మూడవది, ఎందుకు దేవుడు మనల్ని పిలిచాడంటే ద కాల్ ఫర్ సాంక్టిఫికేషన్. పవిత్రులుగా ఉండుట కొరకు, పరిశుద్ధులుగా ఉండుట కొరకు దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం నుంచి 21వ వచనం వరకు చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో మనం గమనించినట్లయితే మరి దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడంటే పరిశుద్ధులుగా, నీతిమంతులుగా ఉండుట కొరకు దేవుడు మనల్ని పిలిచాడు. అని మనల్ని పరిశుద్ధులుగా, పవిత్రుల కొరకు దేవుడు మనల్ని పిలిచి ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మన పరిశుద్ధులుగా ఉంటూ ఉన్నామా? 6వ అధ్యాయం 19వ వచనం మనం చదివినట్లయితే, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం, మీ శరీర బలహీనతను బట్టి మనిషి రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగూ అప్పగించితిరో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. ఇక్కడ అంటున్నాడు, కాల్. ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఒకప్పుడు మీరు అన్యాయానికి, బలహీనతకు లేదా మరి అక్రమం చేయుటకు, అపవిత్రతకు మీ యొక్క అవయవాలను మీరు అర్పించి ఉన్నారు. అయితే ఇప్పుడు నేను చెప్పుచున్నాను, మీరు రండి. ఆయన పిలుస్తూ ఉన్నాడు మనల్ని. అయ్యా, మీ అవయవాలను దాసులకు ఎలాగ అప్పగించుతారో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవాలను నీతికి దాసులుగా అప్పగించుడి అని పిలుస్తూ ఉన్నాడు. పరిశుద్ధులుగా ఉండుట కొరకు ఇదిన మన జీవితాన్ని దేవునికి మనం సమర్పణ చేద్దాం. పరిశుద్ధులు కలుగుటకై నీతికి దాసులుగా ఉండుట కొరకు దేవుడు మనల్ని పిలుస్తూ ఉంటూ ఉన్నాడు. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 9వ వచనంలో కూడా మనం చూసినట్లయితే, 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చదివినట్లయితే ఇక్కడ పౌలు మరి కొరింథీ సంఘాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అక్కడ చెప్తూ ఉన్నటువంటి మాట మనం చదువుకుందాం. 19వ వచనం, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధ ఆత్మకు ఆలయమైనదని మీరు ఎరుగుదురా, మీరు మీ సొత్తు కాదు. యెషయా ప్రవక్త చెప్తున్నాడు, మీరు దేవుని సొత్తు అని. ఇక్కడ అంటూ ఉన్నాడు, క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మన పరిశుద్ధులుగా ఉండుట కొరకు దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. పరిశుద్ధతకు నిలయమై ఉన్నది. 1 తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం మరి 3వ వచనంలో కూడా మనం చూసినట్లయితే అక్కడ కూడా మరి తెస్సలోనిక సంఘాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. తెస్సలోనిక సంఘాన్ని, క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళ 4వ అధ్యాయం 3వ వచనంలో మనం చూసినట్లయితే, మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తం. పరిశుద్ధులగుట కొరకు దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు. పరిశుద్ధులగుట కొరకు మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనంలో కూడా పరిశుద్ధత కలిగి ఉండుడి అని అక్కడ పిలుస్తూ ఉన్నాడు. పరిశుద్ధత కలిగి ఉండుడి, పరిశుద్ధులుగా మార్చున్నది ఆయనే అని పిలుస్తూ ఉన్నాడు. ఆయన దగ్గరికి వస్తే ఆయన రక్తము చేత మనల్ని నీతిమంతులుగా, పరిశుద్ధులుగా మార్చేటువంటి దేవుడుగా ఉన్నట్లు దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. లేవియ కాండము 19వ అధ్యాయం మనం గమనించినట్లయితే, లేవియ కాండము 19వ అధ్యాయం 2వ వచనంలో కూడా
మరి ఇక్కడ మోషే ద్వారా ఒక పిలుపును దేవుడు ఇస్తూ ఉన్నాడు. లేవియాకాండం 19వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ మరి ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు పిలుస్తూ ఉంటూ ఉన్నాడు. 19వ అధ్యాయం 2వ వచనం, మీరు పరిశుద్ధులై ఉండవలనని మీ దేవుడినైన యెహోవానగు నేను పరిశుద్ధుడినై ఉన్నాను. నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఇండుడి అని చెప్పి దేవుడు అక్కడ పిలుస్తూ ఉన్నాడు. అలాగే లేవియాకాండం 20వ అధ్యాయం 25, 26లో కూడా అదే మాటలు అక్కడ చెప్తున్నట్లు మనం చూస్తున్నాం. మరి ఇక్కడ చివరి వచనంలో 25వ వచనం చివరి భాగంలో, మిమ్మును మీరు అపవిత్రపరచుకొనకూడదు, మీరు నాకు పరిశుద్ధులై ఉండవలను, యెహోవాను నేను పరిశుద్ధుడును, మీరు నా వారే ఎండునట్లు అన్ని జనుల నుండి మిమ్మును వేరుపరచితిని. ద కాల్డ్ అవుట్, దేవుడు మనల్ని వేరుపరిచి ఉన్నాడు. ఎందుకొరకంటే పరిశుద్ధులుగా ఉండుట కొరకు. ఈ దినమున మనం పరిశుద్ధులుగా ఉంటూ ఉన్నామా? మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలోను 14వ వచనంలో కూడా అదే మాటలు అక్కడ చెప్తూ ఉంటూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, మనం పరిశుద్ధులుగా ఉండుట కొరకు దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు. ఏదైనా మన పరిశుద్ధులుగా మనం ఉన్నామా? అయితే పరిశుద్ధులుగా మార్చేటువంటి వాడు ఆయనే. దేవానను పరిశుద్ధునిగా మార్చు ప్రభువా. 16వ వచనంలో మొదటి పేతురు 1వ అధ్యాయం 16వ వచనంలో, కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీ కూడిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. సమస్త ప్రవర్తనలో పరిశుద్ధులుగా ఉండుట కొరకు దేవుడు మనల్ని పిలిచినాడు. ఆయన పిలిచిన పిలుపు పరిశుద్ధులుగా ఉండుట కొరకు. నేడు ఈ నూతన సంవత్సరం 2వ వారంలో దేవుని పిలుపును తృణీకరించకుండా మనం లోపడదాం. ఆయన పిలిచిన పిలుపు పరిశుద్ధులుగా ఉండుట కొరకు దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు. మంచిని చేద్దాం, ఫలించుదాం, పరిశుద్ధులుగా ఉందాం. దేవుడు మనల్ని పిలిచిన పిలుపు మంచిని చేయుట కొరకు. టు డూ గుడ్, మంచి చేద్దాం. ఈ సమాజంలో ఒక సంఘముగా, ఒక క్రైస్తవ కుటుంబముగా, దేవుని బిడ్డగా ఈ లోకంలోనికి మనం వెళ్ళి మంచిని చేసేటువంటి బిడ్డలుగా మనం ఉందాం. రెండవది, దేవుడు పిలిచిన పిలుపు ఫలించుట కొరకు, బహుగా ఫలించుట కొరకు. ఈ దినమున దేవా నన్ను ప్రభువా ఫలించేటువంటి బిడ్డగా నన్ను మార్చు ప్రభువా. మూడవది, పరిశుద్ధులుగా ఉండుట కొరకు. తలలు వంచి దేవుడు ఈ 3 విషయాలు దేవుడు మనకు చెప్తూ ఉన్నాడు. ఈ దినమున దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ప్రియ కుమారుడా, నేను నిన్ను పిలిచాను, నీవు నా సొత్తు. ప్రియ కుమార్తె, నీవు నా సొత్తు, నేను నిన్ను పిలిచి ఉన్నాను. దేవుడు ఎందుకు పిలిచాడో చెప్తూ ఉన్నాడు. మంచిని చేయుట కొరకు దేవుడు నిన్ను నన్ను పిలిచి ఉన్నాడు. రెండవది, ఫలించుట కొరకు దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు. మూడవది, పరిశుద్ధులుగా ఉండుట కొరకు దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు. దేవునికి మనల్ని మనం సమర్పణ చేసుకుందాం. దేవా తండ్రి, నన్ను ఈ క్షణము నుండి మంచిని చేసే బిడ్డగా నన్ను మార్చు ప్రభువా. తండ్రి ప్రభువా, నేను ఫలములు ఫలించే బిడ్డగా నన్ను, నా కుటుంబాన్ని, నా పిల్లలను మార్చు ప్రభువా. మూడవది, పరిశుద్ధులుగా ఉండుట కొరకు పిలిచావు. సమస్త ప్రవర్తనలో ఆ పరిశుద్ధతనే కలిగి ఉండాలి. పేతురు 1వ అధ్యాయంలో నువ్వు చెప్పావు ప్రభువా. అందుకొరకే నన్ను పిలిచావు ప్రభువా. ఆ రీతిగా ఉండడానికి నాకు సహాయం చేయ ప్రభువా అని చెప్పి దేవుని సన్నిధానంలో ఒక్క మాట చెప్పు. ప్రభువా, నీవు నన్ను పిలిచావు, నీకు వందనాలు యేసయ్యా. తండ్రి, నీవు నన్ను పిలిచిన పిలుపుకు తగిన రీతిగా నేను జీవించాలి. తగిన రీతిగా నేను జీవించాలి. జీవించుటకు నాకు సహాయం చేయ ప్రభువా అని నీ జీవితాన్ని దేవునికి సమర్పణ చేయి. మంచి చేయి. మంచి చేయటం కొరకే దేవుడు నన్ను పిలిచాడు. ఫలించు, బహుగా ఫలించుట కొరకు దేవుడు పిలిచాడు. మూడవది, పరిశుద్ధత కలిగి, పరిశుద్ధులుగా ఉండి పరిశుద్ధ ప్రవర్తన కలిగి ఉండడానికి దేవుడు పిలిచాడు. దేవునికి సమర్పణ చేసుకుందాం. పరిశుద్ధ ప్రభువా, పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలంలో మీరు మాతో మాట్లాడిన విధానమును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. పరిశుద్ధాత్మ దేవా తండ్రి, ఇక్కడున్న ప్రతి బిడ్డను పేరు పెట్టి మీరు పిలిచినందుకు నీకు వందనములు, స్తోత్రములు మేము చెల్లిస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవా, ప్రతి బిడ్డను నీ ఆత్మచేత ప్రతిష్ఠించండి ప్రభువా. మీరు పిలిచిన పిలుపుకు తగినట్లు జీవించుటకు నీ ప్రియ బిడ్డలందరికీ మీరు సహాయం చేయండి ప్రభువా. మీరు సహాయం చేయండి దేవా. మీరు మమ్మల్ని ప్రత్యేకపరచుకున్నాం.
ద కాల్డ్ అవుట్ కమ్యూనిటీగా దేవా మమ్మల్ని పిలిచినందుకు నీకు వందనములు, స్తోత్రములు ప్రభువా. తండ్రి, మేము తండ్రి మీరు చెప్పినటువంటి మాటకు పిలుపుకు మేము లోబడి జీవించుటకు మాకు సహాయం చేయండి ప్రభువా. మమ్మల్ని నడిపించండి, మాకు కృపను అనుగ్రహించండి ప్రభువా. మంచిని చేయుట కొరకు మమ్మల్ని పిలిచావు, అందును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. తండ్రి, మంచిని చేసే బిడ్డలుగా ఈ సమాజంలో మేము ఉండుటకు సహాయం చేయండి ప్రభువా. ఫలములు ఫలించుట కొరకు మమ్మల్ని పిలిచావు, బహుగా ఫలించుట కొరకు మమ్మల్ని పిలిచావు. ఎవరైతే తండ్రి ప్రభువా గత సంవత్సరము మా జీవితంలో ఫలము లేదు ప్రభువా, దేవా ఈ నూతన సంవత్సరము మేము ఫలించాలి, బహుగా ఫలించాలని ఆశపడుచు ఉన్నటువంటి బిడ్డలు ఇక్కడ కూర్చొని వాక్యాన్ని వింటూ తమ జీవితాన్ని సమర్పణ చేసుకుంటున్న ఒక్కొక్క బిడ్డ జీవితంలో ఈ క్షణము నుండి ఫలించేటువంటి బిడ్డలుగా మీరు మార్చండి ప్రభువా. బహుగా ఫలించేటువంటి బిడ్డలుగా మార్చండి ప్రభువా. మూడవది, పరిశుద్ధులుగా ఉండటం కొరకు మమ్మల్ని పిలిచావు. మా ప్రవర్తనలో, మా యొక్క మాటల్లో, మా యొక్క క్రియలలో పరిశుద్ధత, సమస్త విషయంలో మేము పరిశుద్ధత కలిగి ఉండాలని మీరు మమ్మల్ని పిలిచావు. ఆ రీతిగా తండ్రి ఈ బిడ్డలందరినీ పరిశుద్ధులుగా మార్చి, నీతివంతులుగా మార్చి, పరిశుద్ధత కలిగి మేము జీవించుటకు మాకు సహాయం చేయండి. ఈ దినమున ఎవరైతే సమర్పణ చేసుకొని తమ జీవితాలు తండ్రి దేవాన్ని చేతులు పెట్టున్నారు, ప్రతి బిడ్డ తండ్రి మంచిని చేయుటకును, ఫలించుటకును, పరిశుద్ధులుగా ఉండటకును మీరే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున ఇప్పుడు ప్రతిష్ఠ చేయండి ప్రభువా. బిడ్డలందరినీ నీ ఆత్మ చేత నింపి, నీ కృప చేత నింపి, నీ బలము చేత నింపి, బలహీనులు కాకుండా బలవంతులుగా మార్చి ఈ మూడు కార్యాలు చేయుటకు మీరు కృపను అనుగ్రహించి నడిపిస్తారని యేసు అతి పరిశుద్ధ నామమున అతి వినయముగా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.